పశ్చిమాసియా మళ్లీ రణరంగంగా మారబోతోంది. ఇజ్రాయెల్ మరో యుద్ధానికి సిద్ధమైంది. మొన్న గాజా, లెబనాన్, నిన్న ఇరాన్ను టార్గెట్ చేసిన ఇజ్రాయెల్ ఇప్పుడు ఉత్తర సరిహద్దుపై కన్నేసింది. మొదట సిరియాలోని దక్షిణ ప్రాంతం స్వేడాపై దాడులు చేసింది. ఇప్పుడు రాజధాని డమాస్కస్ను లక్ష్యంగా చేసుకుంది. కొన్ని గంటల వ్యవధిలోనే 2 వేర్వేరు ప్రాంతాల్లో భారీ దాడులకు దిగింది. తొలుత సిరియా మిలిటరీ ప్రధాన కార్యాలయంపై దాడి చేసింది. ఈ దాడిని మీడియా లైవ్లో చిత్రీకరించింది. ఇజ్రాయెల్ రెండో దాడి అధ్యక్షుడి ప్యాలెస్ కు సమీపంలోని మిలిటరీ స్థావరంపై జరిగింది. అసలు ఎందుకు సిరియాతో ఇజ్రాయెల్ యుద్ధానికి దిగుతోంది? డ్రూస్ వివాదం ఏంటి? లెట్స్ వాచ్. సిరియాపై ఇజ్రాయెల్ యాక్షన్ మొదలైందా? డ్రూస్ కోసమే సిరియాపై యుద్ధానికి దిగుతోందా? సిరియాపై ప్రధాని నెతన్యాహు ఏమంటున్నాడు? పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. మొదట గాజా, తర్వాత లెబనాన్ను ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది. నిన్న మొన్నటి వరకు ఇరాన్తో తలపడింది. ఇప్పుడు ఉత్తర సరిహద్దులోని మరో దేశంతో కయ్యానికి కాలు దొవ్వుతోంది. తాజాగా సిరియా రాజధాని డమాస్కస్ పై వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడిని బెంజమిన్ నెతన్యాహు కేంద్రంగా ఉండి నడిపించాడు. సిరియన్ అధ్యక్షుడి భవనానికి సమీపంలోని మిలిటరీ స్థావరమే లక్ష్యంగా దాడి చేసినట్టు ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. అంతకుముందు సిరియా మిలిటరీ హెడ్ క్వార్టర్స్ పై భయంకరమైన దాడి చేసింది. ఈ దాడిలో మిలిటరీ హెడ్ క్వార్టర్స్ భవన సముదాయం మొత్తం ధ్వంసమైనట్టు తెలుస్తోంది. కొన్ని గంటల వ్యవధిలోనే సిరియాలోని 2 వేర్వేరు ప్రాంతాల్లో 2 భీకరమైన దాడులకు దిగింది ఇజ్రాయెల్. ఇప్పటికే పలు సంఘర్షణలు, ఉద్రిక్తతలతో అట్టుడిగిపోతున్న పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు డ్రామాటిక్ గా పెరుగుతున్నాయి. తాజా నివేదికల ప్రకారం సిరియా హెడ్ క్వార్టర్స్ పై విధ్వంసకరమైన దాడి జరిగింది. ఈ ఎయిర్ స్ట్రైక్ లో మొత్తం 4 భవనాలతో పాటు భవన సముదాయ ముఖద్వారం నేలమట్టమయ్యాయి. డమాస్కస్ లో క్షేత్రస్థాయిలో ఉన్న రిపోర్టర్లు ఈ దాడుల దృశ్యాలను కెమెరాలలో ప్రత్యక్షంగా బంధించారు. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు యాక్షన్లోకి దిగిన శబ్దాలు విన్నారు. ఫైటర్ జెట్లు దాడి చేయడాన్ని లైవ్ లో చిత్రీకరించారు. ఇజ్రాయెల్ దాడుల్లో ఒక వ్యక్తి మరణించినట్టు సిరియా ప్రభుత్వ మీడియా వెల్లడించింది. పరిస్థితులు అత్యంత భయానకంగా మారాయి. మరణాల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ వారం ప్రారంభం నుంచి సిరియాలో ఘర్షణలు మొదలయ్యాయి. ఈ ఘర్షణల్లో సుమారు 200 మందికి పైగా మరణించినట్టు తెలుస్తోంది. అసలు సిరియాలో ఏం జరుగుతోంది? ఎందుకు సిరియా అంతర్భాగంలో ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగింది? తాము డ్రూస్ సమాజాన్ని రక్షిస్తున్నట్టు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించాడు. డ్రూస్ అనేది అరబ్ ప్రాంతానికి చెందిన ఓ తెగ. డ్రూస్ తెగకు చెందిన ప్రజలు ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మంది ఉన్నారు. వారంతా ఇజ్రాయెల్, లెబనాన్, సిరియా దేశాల్లో స్థిరపడ్డారు. అసలు వివాదం ఈ నెల 13న సిరియా ప్రభుత్వ అనుకూల సాయుధ దళాలు, డ్రూస్ సాయుధుల మధ్య ఘర్షణలతో మొదలయ్యాయి. ఈ ఘర్షణలో డజన్ల కొద్దీ చనిపోయారు. పరిస్థితుల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు సిరియన్ దళాలు ఎంట్రీ ఇచ్చాయి. దీంతో డ్రూస్ కోసం ఇజ్రాయెల్ యాక్షన్లోకి దిగింది. డ్రూస్ను రక్షించడం తమ బాధ్యతగా నెతన్యాహు చెబుతున్నాడు. ఇప్పుడే అసలాట మొదలైందని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి స్పష్టం చేశాడు. ఇక బెంజమిన్ నెతన్యాహు మరో యుద్ధానికి శ్రీకారం చుట్టాడు. తాజాగా సిరియా రాజధాని డమాస్కస్ పై ఇజ్రాయెల్ వరుసగా దాడులకు దిగుతోంది. ఈ దాడుల్ని కెమెరాలు లైవ్ లో చిత్రీకరించాయి. సిరియా మిలిటరీ ప్రధాన కార్యాలయాన్ని ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది. దాడి తర్వాత అసలాట ఇప్పుడే మొదలైందంటూ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ప్రకటించాడు. ఇజ్రాయెల్ దాడుల్లో పలువురికి గాయాలైనట్టు సిరియన్ మీడియా తెలిపింది. ఇజ్రాయెల్ దాడులు 2 జాతుల మధ్య ఘర్షణతోనే మొదలయ్యాయి. ఈ వారం ప్రారంభంలో దక్షిణ సిరియాలోని స్వేడాలో ఘర్షణల్లో డజన్ల మంది చనిపోయారు. సిరియా సరిహద్దును ఆనుకుని ఉన్న నగరం స్వేడా. ఇక్కడ ప్రభుత్వ అనుకూల సాయుధులకు, డ్రూస్ సాయుధులకు మధ్య ఘర్షణలు చెలరేగాయి. ప్రభుత్వ అనుకూల సాయుధులకు అండగా సిరియన్ దళాలు ఎంట్రీ ఇచ్చాయి. దీంతో డ్రూస్ కు మద్దతుగా ఇజ్రాయెల్ యాక్షన్లోకి దిగింది. డ్రూస్ ను బెదిరిస్తే తాము సహించేది లేదని ప్రధాని నెతన్యాహు చెబుతున్నాడు. స్వేడాలో పరిస్థితులు దారుణంగా మారాయని వెల్లడించాడు. అందుకే ఐడిఎఫ్ యాక్షన్లోకి దిగిందని, డ్రూస్ సోదరుల్ని కాపాడుతామని అన్నారు. డ్రూస్ కోసం అన్ని బలగాలను రంగంలోకి దించామని తెలిపాడు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని నెతన్యాహు స్పష్టం చేశాడు. ప్రభుత్వ అనుకూల మిలిషియాను అంతం చేస్తామన్నాడు. సిరియా జనాభాలో మొత్తం 3% మంది డ్రూస్ సమాజం ప్రజలు ఉంటారు. డ్రూస్ సమాజం షియా ఇస్లాంకు చెందిన ఓ శాఖ. ఇప్పుడు వారి పరిస్థితి ప్రమాదకరంగా మారింది. ఈ సామాజిక వర్గం సిరియా దళాలు, సున్నీ ఇస్లామిక్ శాఖ సాయుధులతో పాటు ఇజ్రాయెల్ దాడుల మధ్య క్షణక్షణం భయంగా గడుపుతున్నారు. ఇప్పటికే డ్రూస్ సమాజానికి చెందిన డజన్ల కొద్ది మంది చనిపోయారు. ఈ నెల 13న డ్రూస్ సమాజానికి చెందిన ఓ కూరగాయల వ్యాపారిని సున్నీ ఇస్లాంకు చెందిన బెడావిన్ సమాజానికి చెందిన సాయుధులు కిడ్నాప్ చేశారు. దీంతో డ్రూస్ ప్రజలు ఆగ్రహానికి గురవడంతో ఘర్షణలు మొదలయ్యాయి. సిరియా, ఇజ్రాయెల్ దేశాల్లో డ్రూస్ మైనారిటీలు గణనీయమైన సంఖ్యలోనే ఉన్నారు. డ్రూస్ కమ్యూనిటీ ప్రజలు ఇజ్రాయెల్ మిలిటరీలోనూ పనిచేస్తున్నారు. బషర్ అల్ అసద్ సిరియా నుంచి పారిపోయిన తరువాత డ్రూస్ ప్రజల్ని రక్షిస్తామని ఇజ్రాయెల్ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే సిరియాపై ఇజ్రాయెల్ దాడులకు దిగింది. అయితే సిరియాపై
ఇజ్రాయెల్ యుద్ధ ఘంటికలను మోగించడంతో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఇప్పుడు నెతన్యాహు స్వదేశంలో విచారణ ఎదుర్కొంటున్నాడు. మోసం, లంచం, నమ్మకద్రోహం కేసులపై ఇజ్రాయెల్ ప్రధానిని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారాన్ని దక్కించుకోవడానికి యుద్ధాలను బెంజమిన్ విస్తరిస్తున్నాడంటూ ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తున్నారు. గాజా, లెబనాన్, ఇరాన్ తర్వాత ఇప్పుడు సిరియాపై యుద్ధానికి సై అంటున్నాడని మండిపడుతున్నారు. సిరియాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు నిర్వహించడంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. దాడుల్ని ఆపేయాలని ఇజ్రాయెల్ను వాషింగ్టన్ కోరింది. అయితే డ్రూజ్ ప్రాంతాల్లో సిరియన్ దళాలు తిష్టవేస్తే మాత్రం మరింత తీవ్రంగా దాడులు తప్పవని ఇజ్రాయెల్ హెచ్చరించింది. తమ దేశంలో తమ దళాలు ఉండొద్దనడానికి నీవెవడవంటూ సిరియా ప్రశ్నిస్తోంది. ఇక్కడ రెండు దేశాలు వెనక్కి తగ్గడం లేదు. దీంతో సిరియా పరిణామాలను ఇజ్రాయెల్ ప్రధాని తనకు అనుకూలంగా మలుచుకుంటున్నట్టు ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. స్వదేశంలో అధికారాన్ని దక్కించుకోవడానికి యుద్ధాలను నెతన్యాహు విస్తరిస్తున్నాడని మండిపడుతున్నారు. నిజానికి సిరియా ప్రజలు కోరుకోని యుద్ధం ఇది. డ్రూస్లకు మాత్రం శతాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్య ఇది. నెతన్యాహుకు మాత్రం ఇది మరొక గేమ్. తన స్థానాన్ని కాపాడుకునేందుకు మరొక అవకాశం. స్వదేశంలో వ్యతిరేకత పెరుగుతున్న ప్రతిసారి నెతన్యాహు యుద్ధాలకు దిగుతున్నాడు. ఈసారి సిరియా వంతు వచ్చింది.